సార్ సిప్రీ రిపోర్ట్ 2025 ప్రకారం భారత్ తన అణ్వస్త్రాలను పెంచుకుంటున్న చైనాతో పోలిస్తే మాత్రం తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. మరి భారత్ ప్లాన్ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు సిప్రీ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ 2025 రిపోర్ట్ ప్రకారం చైనా వద్ద 620 అణ్వస్త్రాలు ఉండడం. తర్వాత ఏంటంటే ఇండియా ఇప్పుడు యుఎస్ సీక్రెట్ రిపోర్ట్, ఇప్పుడు చాలా సీక్రెట్ రిపోర్ట్లు, వేరియస్ న్యూక్లియర్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏం చెప్తున్నాయంటే ప్రపంచంలో ఎక్కువ అణ్వస్త్రాలు విపరీతంగా చైనా పెంచేసుకుంటుంది. ఇది 2030 నాటికి ఇప్పుడు 620 ఉన్న ప్రస్తుత చైనా అణ్వస్త్రాల సంఖ్య 2030 నాటికి 1000 అణ్వస్త్రాలు అవబోతున్నాయి. ముఖ్యంగా దాని టార్గెట్ అంతా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఈక్వల్ అవ్వడం అనేది పెట్టుకుందనమాట. ఇది చైనా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరి ఇండియా పరిస్థితి ఏంది? ఇండియా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 190 అణ్వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. మరి చైనా ప్రధానమైన దేశం. చైనా దగ్గర 620, పాకిస్తాన్ దగ్గర 170తో కలిపిస్తే ఇండియా కంటే చాలా చాలా ఎక్కువ అనమాట. అంటే చైనా దగ్గర మనకంటే 3 వంతులు 3 టైమ్స్ ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది, 20 తక్కువ. ఈ రెండు దేశాలు 2 ఫ్రంట్ వార్ చేయబోతున్నాయి. మరి ఇండియా ఏంటి? అందరూ అనుకుంటారు పాకిస్తాన్ టార్గెట్, పాకిస్తాన్. ఇది ఒక మిస్కన్సెప్షన్. ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న వెస్టర్న్ కంట్రీస్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటేనండి, ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తాయంటే ఇండియాని పాకిస్తాన్తో పోలుస్తారు. చూడండి, మన మీడియా కూడా ఈరోజు ఈ మొత్తం ఇండియాలో ఉన్న అన్ని పబ్లికేషన్స్, అన్ని న్యూస్ ఛానల్స్ ఏమంటారు? పాకిస్తాన్తో పోలిస్తే 20 అణ్వస్త్రాలు ఎక్కువ అంటారు. ఇది మనకు గొప్ప కాదండి. పక్కనే ఉన్న దానికంటే పెద్ద ప్రధానమైన మెయిన్ ఎనిమి అయిన చైనాతో పోలిస్తే ఎవరూ పోల్చడం లేదు. ఇది మిస్కన్సెప్షన్. వెస్టర్న్ యొక్క ట్రాప్ లో మనం పడ్డాం, కానీ ఇక్కడ మోడీ గారు పడల. ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క న్యూక్లియర్ స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఇటు చైనా తర్వాత అణ్వస్త్రాలు భారతదేశం కూడా పెంచుకుంటుంది. ఇది పాకిస్తాన్ టార్గెట్ గా కాదు, చైనా టార్గెట్ గా. చైనా అణ్వస్త్రాలు 2030 నాటికి 1000 పెరిగితే ఇండియాకి మినిమం 500 ఉండాలి. 1000 కూడా అయిపోలేదు. అందుకని రీసెంట్ సర్వీస్ మనం చూస్తే మోడీ న్యూక్లియర్ స్ట్రాటజీ చైనా దృష్టితో చేస్తున్నారు, పాక్ దృష్టితో కాదు అనేది అవగతం అవుతుంది. నేనైతే చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇండియా కూడా ఒక సీక్రెట్ న్యూక్లియర్ సిటీ అనేది ఒకటి నిర్మిస్తుంది అనేది పెద్ద రిపోర్ట్లే వచ్చినాయి. ఇది చిల్లకల్లు, చిత్రదుర్గ డిస్టిక్, బెంగళూరుకి దగ్గరలో. బట్ ఇండియా డినై చేసింది. ఎంత డినై చేసినా అక్కడ ఏదో న్యూక్లియర్ అణ్వస్త్రాలకు సంబంధించిన సిమ్యులేషన్, ప్లూటోనియం, వీటికి రీసెర్చ్, ఇస్రో, బార్క్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ సెంట్రిఫ్యూజెస్ ఉన్నాయి. కాకపోతే ఇండియా ఏమంటుందంటే న్యూక్లియర్ సిటీని డినై చేసింది. సీక్రెట్ కాదు ఇది, మేము అంతర్జాతీయ సంస్థలకు అనుకూలంగా స్టాండర్డ్స్ లో మెయింటైన్ అంటే న్యూక్లియర్ సిటీ అయితే అక్కడ జరుగుతుంది. అక్కడ థర్మో న్యూక్లియర్, ముఖ్యంగా ఈ యొక్క థర్మో న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబులు తయారీ అనేది మనం చెప్పవచ్చు. దీంతో పాటు రీసెంట్ గా కల్పకంలో ఈ యొక్క ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ సక్సెస్ అయిందంటే మనకు ప్లూటోనియం నిల్వలు విపరీతంగా పెరిగిపోతున్నాయి థోరియం రీసెర్చ్ తో. కాబట్టి ఇండియాలో అణ్వస్త్రాలు, న్యూక్లియర్ రియాక్టర్ ఇంకా మనం నిరూపిస్తున్నాం, ఒక 5-6. కాబట్టి ఇండియా దీనిలో ఉన్న ప్లూటోనియం, తర్వాత U-239 కాకుండా ప్లూటోనియం ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేసే అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇటు చైనా 1000 అణ్వస్త్రాలు తయారు చేసుకుంటే ఇండియా 500 నుంచి 1000 అణ్వస్త్రాలు 2030-35 నాటికి ఇది కూడా తయారు చేయబోతుంది. ఇప్పటికే చైనాను అడ్డుకోవడానికి మనకి న్యూక్లియర్ ట్రైడ్ రెడీ చేశారు మోడీ హయాంలో. అదైతే కంప్లీట్ గా అయింది. న్యూక్లియర్ ట్రైడ్ అంటే ఈ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ద్వారా K4, K15, K5, K3 లాంటి మిసైల్స్ ప్రయోగించడం. కాబట్టి న్యూక్లియర్ అది నేవీ. తర్వాత రెండోది ఈ రఫేల్ ఫైటర్స్, ఆమ్కాలం మనం తయారు చేసుకున్నాం. ఇప్పటికే ఈ జాగ్వార్, రఫేల్, తర్వాత MiG-29, Sukhoi 30 ఎంకైలు అణ్వస్త్రాలు తీసుకెళ్ళవు, అది ఎయిర్ ఫోర్స్. ఇంకా మిసైల్స్ బేస్డ్, ల్యాండ్ బేస్డ్ ఉంటది. ఇప్పుడు పృథ్వీ అని, అగ్ని 1 నుంచి అగ్ని 6 వరకు అన్ని కూడా అణ్వస్త్రాలు తీసుకెళ్ళవు. ఈ విధంగా అణ్వస్త్రాల వాహకాల్లో ఉన్న న్యూక్లియర్ ట్రైడ్ 3టిని ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ తర్వాత తయారు చేసుకున్న దేశం ఇండియా మాత్రమే, 6వ దేశం. ఇప్పుడు మనం న్యూక్లియర్ అటాక్ ఎవరి మీదైనా ప్రపంచంలో ఎక్కడికైనా మనం చేయగలుగుతాం. ఇప్పుడు మనకు కావాల్సిన 190. మరి ఈ 190 అణ్వస్త్రాలు సరిపోతాయా? చైనా పాకిస్తాన్తో యుద్ధం వస్తాయంటే సరిపోవు. ఇంకా విపరీతంగా వాళ్ళు పెంచుకుంటున్నారు. కాబట్టి మన అణ్వస్త్రాలు ఇప్పుడు ప్రయోగించడమే కాదండి, అణ్వస్త్రాలు మినిమం 500 కంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళు మన మీద అటాక్ చేయరు. లేకపోతే ఇప్పుడు చైనా అనేది ఒక 9 లక్షల, ఆల్మోస్ట్ 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, హండ్రెడ్స్ ఆఫ్ టౌన్స్ ఉన్నాయి. మనకు కూడా హండ్రెడ్స్ ఆఫ్ టౌన్స్ ఉన్నాయి, సిటీలు. మన సిటీల మీద మనం వెళ్ళి 190 అణ్వస్త్రాలు వాళ్ళ మీద వేస్తే వాళ్ళు 200 600 వేస్తారు, ఎడ్జి వాళ్ళకు ఉంటారు. కాబట్టి సంఖ్య కూడా ఇంపార్టెంట్. అందుకే రష్యా చూడండి 5500 దాకా ఉంటే అమెరికా కూడా 5000 ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ రెండిట్లు చూడాలన్నమాట. కాబట్టి చైనా మనకి ఇష్టం
అణ్వస్త్ర యుద్ధం చేయడం కాదు, ప్రపంచ శాంతిని కోరుకునే, లోక కళ్యాణాన్ని కోరుకునే, విశ్వశాంతిని కోరుకునే దేశమే. కానీ మన ప్రిన్సిపల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన రామాయణాలు అన్నిటి కూడా మన సంస్కృతి చెప్తే మనం శక్తివంతంగా ఉంటేనే శాంతిని రక్షించగలుగుతాం. మహాత్మా గాంధీ కూడా చెప్తారు ఈ విషయాన్ని. మనం మానసికంగా అహింసాత్మకంగా ఎంత స్ట్రాంగ్ గా ఉంటామో శత్రువు అంత బలహీనత అవుతాడు. మనం బలం లేకుండా అని యుద్ధం ఆపమంటే అది లోకు అవుతాం, అది శాంతి కాదండి. కాబట్టి ఇండియా శాంతిని కోరుకున్న అణ్వస్త్రాల పరంగా 500+ ఉంటేనే చైనాని మనం అడ్డుకోగలుగుతాం, 190 సరిపోవు. కాబట్టి ఇండియా, మోడీ చాలా జాగ్రత్తగా ఈ న్యూక్లియర్ స్ట్రాటజీ అనేది కొత్త స్ట్రాటజీ తయారైంది. దట్టు ఇంకోటి మన ఇండియాకి చాలా డేంజరస్ ఏంటంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది. శత్రువు మన మీద కెమికల్ వెపన్స్ కానీ, బయోలాజికల్ వెపన్స్ కానీ, న్యూక్లియర్ వెపన్ కానీ వేసిన తర్వాతే మనం అణ్వస్త్ర యుద్ధానికి వెళ్తాం. నో ఫస్ట్ యూజ్ పాలసీ ఇది పాకిస్తాన్కి లేదు, చైనాకి లేదు. చాలా డేంజరస్. మనం ఇంకా ప్రపంచ శాంతికి ముందుకు వెళ్ళిపోయాం. కాబట్టి మనకి శత్రువు అటాక్ చేసిన తర్వాత మిమ్మల్ని సర్వనాశనం చేస్తామనే భరోసా వాడికి ఉండాలి. కాబట్టి న్యూక్లియర్ ట్రేడ్, ఇంకా వందలాది అణ్వాయుధాలు, ముఖ్యంగా థర్మో న్యూక్లియర్ న్యూట్రాన్ బాంబును తయారు చేయడానికి మోడీ న్యూక్లియర్ స్ట్రాటజీ, సీక్రెట్ న్యూక్లియర్ స్ట్రాటజీ అని తెలుస్తుంది. అందుకనే ఒక సంవత్సరంలో 20 అణ్వాయుధాలు మనం పెంచుకున్నాం. ఇది సిప్రీ రిపోర్టు బట్టి మనం ఎనాలిసిస్ చేయొచ్చు అనమాట.